సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా. మనం 40K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు చేసుకుంటే అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ ఆ 40K సబ్స్క్రైబర్స్ ఓన్లీ జస్ట్ 100 మెంబర్స్, 60 మెంబర్స్ మాత్రమే. ఒక 60 మంది మాత్రం ఉన్నారు. మీరు కొట్టేసిన బేబేగా అయిపోద్ది. ఓకే. సో ఈరోజు డేటా పాయింట్లోకి వెళ్దాం. ఎఫ్ఐడిఏ డేటా చూస్తే ఇక్కడ చూడండి. ఎఫ్ఐడిఏ డేటా మొన్న నేను చూపించాను. ఆల్మోస్ట్ 7 crores దగ్గర బై చేశారని. 7,000 crores, తర్వాత 3,000 crores, తర్వాత ఈ రోజు కూడా 25th ఈ రోజు కూడా లేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ ఈ రోజు కూడా క్యాష్ మార్కెట్లో బయింగ్ అయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత కంటిన్యూగా బయింగ్ అవుతుంది. చాలా సూపర్. ఇదైతే ఫస్ట్ థింగ్, ఇది గుడ్ న్యూస్. ఇప్పుడు పాయింట్ మార్కెట్లోకి కూడా వెళ్దాం. మార్కెట్ కూడా చూపిస్తాను. ఈ రోజు నిఫ్టీ చూస్తే ఓన్లీ ఇంట్రాడేలో కాల్ సైడ్ మాత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మార్నింగ్ నుంచి కొద్దిగా బులిష్ ఉండడానికి, బయింగ్ సైడ్ వెళ్ళడానికి వ్యూ చూపించింది. బట్ పుట్ సైడ్ కన్నా కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే. బట్ ప్రైస్ పెరిగిందంటే ప్రైస్ ఏం పెరగలేదు, ప్రైస్ పడింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా అప్ సైడ్ ఉండాలి. ఓవరాల్ టోటల్ ఓఏలో కూడా మీరు చూస్తే కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. కాల్ సైడ్ అంటే నెగిటివ్ మార్కెట్, అంటే మార్కెట్ పడాలి. సో హెవీగా కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ తక్కువ ఉంది. అంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ లేదు మార్కెట్ పైకి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ కాల్ సైడ్ టోటల్ ఓవేలో కూడా కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడండి కాల్ సైడ్ ఉంది. కాల్ని హెవీగా సెల్ చేశారు. కాల్ని హెవీగా సెల్ చేయడం మార్కెట్ ప్రైస్ కూడా బాగానే పడుతూ కిందకి వచ్చింది. పుట్ సైడ్ పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. ఓవరాల్ టోటల్ ఓఏలో బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ కొద్దిగా ఉంది. బట్ ఇంచుమించు ఈక్వలే టోటల్ ఓఏ. ఓకే. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు నిఫ్టీ 60 minutesలో ఏం చేసిందో చూడండి. నిఫ్టీ 50 60 minutesలో మార్నింగ్ నుంచి ఏమైందో కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీరు చూడండి తెలుస్తుంది. మార్నింగ్ లాంగ్ బిల్డప్ పడింది, తర్వాత లాంగ్ అన్వైండింగ్. అంటే ఇన్ని రోజులు బై పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఎగ్జిట్ అయ్యారు. తర్వాత షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, మళ్ళీ లాంగ్ బిల్డప్, ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్. సో ఓవరాల్ గా షార్ట్ బిల్డప్ గట్టిగా పడడం, మార్కెట్ ఒక కరెక్షన్ తీసుకుంది. నిఫ్టీ 50 సేమ్. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే జరిగింది. చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. బట్ లాంగ్ అన్వైండింగ్ ఓకే, షార్ట్ బిల్డప్ మార్నింగ్ ఓకే, కొద్దిగా బిగ్ ప్లేయర్ టైప్ వచ్చాడు. కానీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే వీక్లీ ఎక్స్పైరీ తీస్తారో మంత్లీ ఎక్స్పైరీలో పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ వీడియోలో అదే చెప్తుంటాను నేను. ఓకే. సో ఇప్పుడు కమింగ్ టు మార్కెట్లోకి వెళ్దాం. ఇది ఈరోజు మార్కెట్ ఏమైంది, మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ ఇలా పడింది, మళ్ళీ ఇలా రోజంతా టైం పాస్ చేసి కిందకి లాస్ట్కి 23,600 దగ్గర క్లోజింగ్ టైం కల్లా వచ్చింది. ఓకే. క్లోజింగ్ టైంకి పాయింట్ నేను 1 day టైం ఫ్రేమ్లో ఆర్ మంత్లీ టైం ఫ్రేమ్, 1 day టైం ఫ్రేమ్ చాలే. 1 day టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పాను, అవునా? ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సింగిల్ క్యాండిల్లో వెళ్ళిపోతే ఇక్కడ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. మేజర్ ఇంపార్టెంట్ లెవెల్. అది దాటి కిందకు ఇప్పుడు ఏమైంది, ఎగ్జాక్ట్గా ఈరోజు అక్కడ రిజెక్షన్ తీసుకుంది కదా. దీన్ని మార్నింగ్ ఏదైతే బ్రేక్అవుట్ కనిపించింది, ఇది ట్రాప్. విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్లో కిందకు వస్తుంది. మా ఎంట్రీ ఇక్కడ అయ్యింది. ఈరోజు మా టీం అంతా ఎంట్రీ ఇక్కడ అయ్యింది. అది కూడా మీకు చూపిస్తాను ఎంట్రీ. సో దాని తర్వాత మార్కెట్ ఓవరాల్గా మార్కెట్ పడి మేము ఇక్కడ ఈ పాయింట్లో ఎగ్జిట్ చేస్తాం ట్రేడ్. దాని తర్వాత మార్కెట్ రోజు అంతా టైం పాస్ చేసింది, వేస్ట్ ఇంకా. ఓకే. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ వల్ల రోజంతా మార్కెట్ టైం పాస్ చేసింది. అందుకు ఎటువైపు వెళ్ళలేదు. అండ్ మోస్ట్గా కంటిన్యూగా మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్ అయింది ఇన్ని రోజులు. ఈరోజు మార్కెట్ బాగానే టైం పాస్ చేసింది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ మెయిన్ పాయింట్, మన మేజర్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. ఇప్పుడు పాయింట్ చూడండి, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నిన్న చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే నెక్స్ట్ వచ్చేది ఈ లెవెల్, ఈ పైన 23,900 కింద. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మార్కెట్ కున్న సపోర్టు ఈ లెవెల్ అయిపోయింది. ఇది సపోర్ట్ అయిపోయింది ఈరోజు తీసుకుంది కాబట్టి మార్కెట్. అండ్ ఈరోజు క్లోజింగ్ కూడా ఇంచుమించు ఒక సపోర్ట్, బట్ అది వద్దులే. కిందకి ఇది ఒక లెవెల్ సపోర్ట్, అండ్ కింద గ్యాప్ ఒక సపోర్ట్. ఇది 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఒకసారి లెవెల్స్ కొద్దిగా మార్క్ చేస్తాను చూడు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ క్లోజింగ్, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది చూసావా, ఈ గ్యాప్ ఒక సపోర్ట్, ఇది ఒక సపోర్ట్, అండ్ ఇది ఒక సపోర్ట్, అంతే. ఈ 3 సపోర్ట్లు. పైన ఇది ఒకటే రెసిస్టెన్స్, ఎందుకంటే పైన మేజర్ 23,900 ఇదే రెసిస్టెన్స్. బాగా వినండి ఏం చెప్తున్నాను. ఎఫ్ఐస్ కంటిన్యూగా బై చేస్తున్నారు, సూపర్, బాగానే ఉంది. ఈ రోజు నాకు బాగా నచ్చిన విషయం ఏంటి తెలుసా, మార్కెట్లో ఇంత ఫాల్ అయినా ఒకవేళ మార్కెట్ నిజంగా మేజర్ సెల్లింగ్ లెవెల్, ఈ లెవెల్ యాక్చువల్గా చెప్పాలంటే 23,000 మేజర్ సెల్లింగ్ లెవెల్.
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఎందుకు ఆ మాట అంటున్నాను? ఎప్పుడు వచ్చింది? ఆల్మోస్ట్ ఫెబ్‌లో వచ్చింది. దాని తర్వాత మార్చ్ మళ్ళీ ఇప్పుడు 26కి వచ్చింది. ఆల్మోస్ట్ 1 మంత్ దగ్గర దాటి అంటే ఫెబ్ 5కి వచ్చింది. మళ్ళీ మార్చ్ ఇప్పుడు వచ్చింది 25. బానే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ లెవెల్‌కి వచ్చింది. సరే ఇంత లెవెల్‌కి వచ్చాక ఎందుకు ఈరోజు బావుందని అన్నానంటే సింపుల్ ఏం లేదు. ఈరోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంత మార్కెట్ ఓపెన్ అయ్యి అంటే మార్కెట్ ఇంత ర్యాలీ ఇచ్చిన తర్వాత మేజర్ లెవెల్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు వాళ్ళకి కావాలి అంటే సెల్లర్లు స్పీడ్‌గా పట్టుకెళ్ళొచ్చు. మార్కెట్ ఏం చేయొచ్చు స్పీడ్‌గా డౌన్ సైడ్ పట్టుకెళ్ళొచ్చు. అప్పుడు ఏమవుతది ఇక్కడున్న బయ్యర్ అన్నోడు ఏం చేస్తాడు? వాడి పొజిషన్స్ ఎగ్జిట్ చేసి మార్కెట్‌ని ఫాస్ట్‌గా కిందకి తీసుకెళ్ళగలడు. బట్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కాల్ సైడ్ స్ట్రాంగ్‌గా ఉండడం మార్కెట్ బానే వచ్చి ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఇంచుమించు కొద్దిగా కిందన క్లోజింగ్ ఇచ్చింది. విచ్ ఈస్ వెరీ, వెరీ గుడ్. అంటే ఒక విధంగా నా వరకు నా పాయింట్‌లో ఏముంది తెలుసా? జస్ట్ మార్కెట్ ఈ లో నుంచి ఈ హై వరకు ఒక 2, 3 రోజులు ఇక్కడ సస్టైన్ అయిపోయిందనుకో అంటే ఇంత రేంజ్‌లో అంటే ప్రీవియస్ డే అంటే ఈ రోజు కాకుండా ప్రీవియస్ డే రేంజ్ లో నుంచి టుడే హై వరకు ఈ రేంజ్ లో సస్టైన్ అయిపోయింది అంటే మార్కెట్ సూపర్ గా ఉంటది వచ్చే రోజుల్లో. ఎందుకు? మీకు వన్ డేలో చూపిస్తున్నాను చూడండి. ఎందుకు ఆ మాట అన్నానంటే ఈ రోజు క్యాండిల్ గో ఇక్కడ ఈ రేంజ్ నుంచి ఈ రోజు లో అండ్ ప్రీవియస్ డే లో అంటే ఇక్కడ ఈ రేంజ్ లో కానీ మార్కెట్ ఒక 2, 3 రోజులు హాల్ట్ అయ్యి కిందకి వచ్చి అంటే మేజర్ గా ఇంత మరీ బాగా పడిపోకుండా మేజర్ పుల్ బ్యాక్ తీసుకోకుండా జస్ట్ ఇక్కడ ఒక 2, 3 రోజులు హాల్ట్ అయ్యి మళ్ళీ వచ్చే రోజుల్లో బ్రేక్అవుట్ ఇస్తే అది సూపర్‌గా ఉంటది. అంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతది. సస్టైన్ అవుతది. అప్ ట్రెండ్ సస్టైన్ అవ్వాలన్నా, అప్ ట్రెండ్‌లో బయర్లు స్ట్రాంగ్‌గా ఉండాలన్నా మార్కెట్ పడిపోకూడదు. ఇక్కడ హాల్ట్ అయిపోవాలి ఒక 2, 3 రోజులు. పడిపోయిందనుకో బాగా వినండి. మార్కెట్ ఇంత ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ డీప్ కరెక్షన్ 22,000-23,000 దాకా తీసుకుందనుకో. మళ్ళీ బయ్యర్ అన్నోడు మళ్ళీ కష్టపడాలి. మెల్లి మార్కెట్‌ని తీసుకొని పైకి రావాలి. అదే బయ్యర్ ఇంత బాగా తీసుకొచ్చినప్పుడు ఒక 2, 3 రోజులు ఇక్కడ హాల్ట్ అయిపోయి 2, 3 రోజులు, 4 రోజులు కావాలి ఒక 1 వీక్ లేదా ఒక 2 వీక్స్ కంటిన్యూ ఇక్కడ ఉండిపోయి తర్వాత బ్రేక్ చేయమను. అది ఇంకా బావుంటది. చాలా చాలా బావుంటదది. ఓకే. సో అలాంటి మార్కెట్‌లు అలాంటివి ఇలా ఉంటాయి. ఇట్లా కంటిన్యూగా ఎన్ని డేస్ 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు అంటే 1 వీక్ కంటిన్యూ ఎలా హాల్ట్ అయింది. అలా కంటిన్యూ ఒక 1 వీక్ హాల్ట్ అయిపోమను. ఏం ఇబ్బంది లేదు. దాని తర్వాత బ్రేక్ అవ్వమను. ఇంకా సూపర్‌గా ఉంటది ట్రేడ్. ఓకే. సో ప్రెజెంట్ నా వరకు నా వ్యూ ఇదే. నా లెవెల్స్ కూడా ఇవే నేను చూపిస్తున్నాను చూడండి. ఓకే. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పాయింట్ మనకి రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో ఈ లెవెల్‌లో బయర్లు ఉంటారు. బాగా చూడండి ప్రీవియస్ డే 24th ఏదైతే లో ఉందో అక్కడ బయర్స్ ఉంటారు. సో మీరు చూడాల్సింది ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వస్తుందా? రావట్లేదా? బయింగ్ ప్రెషర్ రాకుండా దాని మార్కెట్ ఈ లెవెల్ కింద గాని వెళ్ళిపోయి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందనుకో మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. బాగా వినండి. డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. బయర్లు స్ట్రాంగ్‌గా లేరు. దీని కింద మార్కెట్ ఓపెన్ అయిపోయి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి దీని కింద ఈ లెవెల్ కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఇన్ కేస్ మార్కెట్‌లో నిజంగా బయర్లు ఉన్నారంటే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే బయింగ్ సైడ్ మార్కెట్ తీసుకెళ్తారు. సో మీరు ఎప్పుడైతే బై చేస్తారంటే ఇగో మార్కెట్ ఇలా ఓపెన్ అయ్యి కిందకొచ్చి ఎప్పుడైతే హై బ్రేక్ అవుతదో సో రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకొచ్చి ఇలా హై బ్రేక్ అవుతదో అప్పుడు మీరు అంటే అప్ సైడ్‌కి ప్లాన్ చేయండి. అప్ సైడ్‌కి ప్లాన్ చేయండి. ఈ అప్ సైడ్‌కి. ఓకే. ఎక్కడి వరకు ప్లాన్ చేస్తారు? ఇదొక సపోర్ట్, ఇదొక రెసిస్టెన్స్ అవుద్ది. దాని పైన ఇదొకటి అవుద్ది. సో ఈజీగా మీరు అప్ సైడ్‌కి అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఇదైతే నా వ్యూ. ప్రెజెంట్ అయితే అప్ సైడ్. ఒకవేళ నిజంగా మార్కెట్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను అప్ సైడ్‌కి ఏం ప్లాన్ చేయనబ్బా. ఎందుకు ప్లాన్ చేయనంటే ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే. సో అంత ఈజీగా బ్రేక్ వెళ్ళిపోదు. ఇది తీసుకుంది కదా రెసిస్టెన్స్. రేపు ఓపెన్ అయినా రేపు కూడా ఒక చిన్న రెసిస్టెన్స్ తీసుకుంటది. అంటే ఒక 2, 3 రోజులు హాల్ట్ అవ్వడానికైనా ఇక్కడ పదే రెసిస్టెన్స్ తీసుకుంటది. సో అప్ సైడ్‌కి అయితే నేను ప్లాన్ చేయను. అప్ సైడ్‌కి ఈ లెవెల్ పైన నాది అప్ సైడ్‌కి ప్లాన్ ఉంటది. దీని పైన అప్ సైడ్‌కి ప్లాన్ ఉంటది. ఓకే. లేకపోతే లేదు. మళ్ళీ చాలా క్లియర్. నాకు దీని పైన అప్ సైడ్‌కి ప్లాన్ ఉంటది. బట్ దీని కింద ఓకే. డౌన్ సైడ్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మళ్ళీ డౌన్ సైడ్. ఒకవేళ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్తే నాకు ఎలా కావాలి ఫార్మేషన్ ఫస్ట్ 2, 3 క్యాండిల్ ఇట్లా నెగెటివ్ వచ్చి దాని హై బ్రేక్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. ఈ లెవెల్ దగ్గర. ఓకే. ఈ లెవెల్ దగ్గర. ఈ లెవెల్ డౌన్ సైడ్, ఈ లెవెల్ డౌన్ సైడ్. ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. ఓకే. నెక్స్ట్ సెన్సెక్స్‌కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్‌పెక్టెడ్ ఇగో మార్నింగ్ ఒక రేంజ్ పెట్టాను. ఈవెన్ టీమ్‌లో కూడా చెప్పాను. ఇదే రేంజ్‌లో ఉంటది మార్కెటింగ్. మరి మార్కెట్ బిహేవ్ చేయదు ఎళ్ళదు. ఎందుకంటే ప్రీవియస్ డే క్లోజింగ్‌లో ఉన్న మార్కెట్ ఇదే రేంజ్‌లో డే అంతా టైం పాస్ చేసి క్లోజింగ్ టైమ్‌లో ఏదో కొద్దిగా స్పైక్ వచ్చింది కానీ వేస్ట్. ఆ స్పైక్ వచ్చినా ప్రీమియం ఏం పెరగదు. ఓకే. సో పాయింట్ ఇప్పుడు 1 డే టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం.
ఇదైతే సెన్సెక్స్ ఎగ్జాక్ట్ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంది, చూసారా? పిన్ టు పిన్ పాయింట్లో రెసిస్టెన్స్ తీసుకుంది, సూపర్ అసలు. సపోర్ట్ ఏమో దీని తర్వాత వస్తే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇది అవుద్ది. పైన పెద్ద స్పేస్ ఉంది సెన్సెక్స్కి, వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ఒకవేళ వెళ్తే. కింద ఇది ఒక సపోర్ట్, దాని కింద ఇది ఒక సపోర్ట్, దాని కింద ఇది ఒక సపోర్ట్. ఈ 3 సపోర్ట్లు అవుతాయి. మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఓకే, సెన్సెక్స్ కూడా చాలా సింపుల్. మీరు ట్రేడ్ చేసుకోవాలి, ట్రేడ్ ప్లాన్ చేయాలంటే రేపు దీని కింద మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్, సింపుల్ డౌన్ సైడ్ ఈ లెవెల్ కింద. ఓకే, లేదు రేపు ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిందా, ఇక్కడ నుంచి సేమ్ ఫార్మేషన్ నాకు కావాలి. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ 2-3 రెడ్ క్యాండిల్ వచ్చి దాన్ని హై బ్రేక్ అవ్వాలి, ఈ ఫార్మేషన్ నాకు కావాలి, ఇలా వచ్చేలాగలడం. ఇప్పుడు మాత్రమే నేను ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను ఈ లెవెల్లో. మళ్ళీ చెప్తున్నా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇలా ప్యాటర్న్ కావాలి. ఇలాంటి ప్యాటర్న్ వస్తేనే నేను ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. చూడండి, మార్కెట్ ఇలా వెళ్ళి ఇలా పడిందా, డేలో బ్రేక్ అయిందా, ఇది సేమ్ ఎలాంటి ప్యాటర్న్ ఇక్కడ రావాలి రివర్స్లో, అప్పుడే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మార్కెట్ దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకో, ఈ లెవెల్ కింద, దాన్ని మనం డౌన్ సైడ్కే, దాని కింద డౌన్ సైడ్కే, దీని కింద కూడా డౌన్ సైడ్కి, ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్కి అంటారా, అప్ సైడ్కి అయితే 79,000 దీని పైన మాత్రం నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. లేదా అప్పటి వరకు ఏం లేదు, సైలెంట్గా కూర్చోవడం, జస్ట్ అంతే. సింపుల్ లెవెల్స్, మేజర్ ఇంకేం కాంప్లికేటెడ్ లేదు. అండ్ రేపు థర్స్డే కూడా కదా, ఆల్మోస్ట్ నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ వీక్ మార్కెట్ చాలా బాగా ట్రావెల్ చేసింది. సో వచ్చే రోజుల్లో వెంటనే మళ్ళీ పడిపోద్దని లేదు, మార్కెట్ కొద్దిగా వాలటైల్ అవుతుంది. ఒక ట్రెండింగ్ మార్కెట్, ఒక వాలటైల్, ఒక సైడ్ వేస్, అంటే నారో రేంజ్ మార్కెట్, మళ్ళీ ఒక ట్రెండింగ్ మార్కెట్. ఇది మార్కెట్ బిహేవియర్. ఓకే, అంటే ఒక కంప్లీట్ ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది, ఒక వారం, ఒక 1 వీక్ కంప్లీట్గా అవుద్ది, ఒక ఫుల్గా ఇలా ట్రెండింగ్ మార్కెట్ అవుద్ది. దాని తర్వాత ఒక కంప్లీట్ ఒక వాలటైల్ మార్కెట్ వస్తుంది. దాని తర్వాత నారో రేంజ్ మార్కెట్, బాగా చాపీ మార్కెట్, మళ్ళీ ఒక ట్రెండింగ్ మార్కెట్, అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్, మళ్ళీ ఒక ట్రెండింగ్, మళ్ళీ ఒక వాలటైల్ మార్కెట్, మళ్ళీ నారో చాపీ మార్కెట్, మళ్ళీ ఇలా మార్కెట్ బిహేవ్ చేస్తుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ట్రెండింగ్ మార్కెట్ జరిగింది, ఇప్పుడు ఏమవుతుంది, వాలటైల్ మార్కెట్, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. హౌ వాలటైల్ అంటే చూడండి, ఇక మార్కెట్ చూడండి, సింగిల్ క్యాండిల్లో పైకి వెళ్ళిందా, సింగిల్ క్యాండిల్లో పడిందా, మళ్ళీ అంతే సింగిల్ క్యాండిల్లో మళ్ళీ చూడండి, దీనికి 50% రిట్రేస్ చేస్తుంది ఈ క్యాండిల్. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఆల్మోస్ట్ 50% రిట్రేస్మెంట్ అయిపోయింది. ఇంత వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇస్తే మళ్ళీ సింగిల్ క్యాండిల్ ఇది పడింది, ఎంత పెద్ద విక్ పెట్టింది చూడండి, మళ్ళీ వెళ్ళి పైన క్లోజింగ్ ఇచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ వాలటిలిటీ. ఇలాంటి వీటితో జాగ్రత్తగా ఉండాలి, అంతే, ఇంకేం లేదు, మిగతాదంతా బాగానే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది జస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్. ఇది ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్, టీటీఏ ఛానల్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. మనం పాత వీడియోస్లో కూడా ఉంటాయి, లైక్ ఫ్రీ ఛానల్. ఇందులో ఏమైనా ఉంటే అప్డేట్లు ఇస్తూ ఉంటాం. ప్రజెంట్ ఏమి ఇవ్వట్లేదు, కానీ ఏమైనా సూన్ ఏమైనా వస్తే అప్డేట్ ఇస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మా టీమ్ది. ఈరోజు లైవ్ అవుతుండాలి కదా, లైవ్ది. ఒక్కొక్కరు బాగానే ఉన్నాయి, 20K స్ట్రాటజీలో ప్రాఫిట్లు అంతా బాగానే వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ అండ్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్ బోత్ పెట్టానని అన్నాడు, అడిగాను, 2 పెట్టమన్నాను. ఎందుకంటే లాస్ ప్రాఫిట్లు 2 తెలియాలి కదా, మనకు ఓన్లీ ప్రాఫిట్ ఒకటే వస్తే కాదు. సో బాగానే వస్తున్నాయి, లాస్ అయిన వాళ్ళు కూడా బాగానే కంటిన్యూ. ప్రజెంట్ ఏంటంటే 20,000 స్ట్రాటజీ బాగానే వర్క్ అవుతుంది కంటిన్యూగా. లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ నుంచి ప్రాఫిట్లో ఉన్నాం, ఎక్కడ లాస్ అనేది లేదు. లాస్ట్ అంతా బాగానే నడుస్తుంది. అది లాస్ ఉంటే లాస్ పెడతారు కదా, ఏముంది, నేనున్నా పెడతాను లాస్. ఓకే, అది ప్రజెంట్ అయితే జరుగుతుంది, అంతే. ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కొద్దిగా లేట్ అయినందుకు ఏమనుకోకండి, ఐఎమ్ సారీ. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.